హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి నేను ఒక హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసాను మీకోసం. గోధుమ రవ్వ ఉప్మా విత్ ఆకుకూర అండ్ పన్నీర్ అండి. దానికోసం ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. అది కొంచెం వేడెక్కిన తర్వాత శనగపప్పు అలాగే మినపప్పు వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. లేకపోతే పప్పులు వేగకముందే ఆవాలు జీలకర్ర తొందరగా వేగిపోయి నల్లగా అయిపోతాయి అవి. సో దానికోసం ఇవి ముందేసుకున్నాను నేను. ముందేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకుందాం ఒక 2 నిమిషాలు. అప్పుడు మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాము. పప్పులు నేనైతే ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే ఇవి చాలా మంచివి మనకి. మామూలుగా అయితే తినమంటే తినం కదా, సో ఈ ఫామ్లో తీసుకుంటే వెళ్ళిపోతే మనకి. దీనివల్ల మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది. సో నేను ఈ స్టేజ్లో ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇవి వేగాలి, చిన్న మంట పెట్టి వేగించుకోవాలండి, లేకపోతే పప్పులు పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా. అండ్ చిన్నగా పెట్టి మనం వండుకోవటం వల్ల అందులో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ ఏమీ పోకుండా ఉంటాయి అన్నమాట వేడి వల్ల. సో వేగిపోయినాయి కదండి పప్పులు. ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగించుకుందాము. ఇది వేగిన తర్వాత మనం బచ్చలాకు వేసుకుందాము. ఒక 10-12 ఉంటే ఏమోనండి ఆకులు, ఒక గుప్పెడు ఆకులు వేసుకుందాము. మీరు తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేను ఒక స్టీల్ టీ కప్ ఉంటుంది కదా, దాంతో 1.5 తీసుకున్నాను. దానికి సరిపడేట్టుగా నేను ఒక గుప్పుడు బచ్చలాకు తీసుకున్నాను. సో ఇది వేసుకుని కాసేపు మనం కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. అది మగ్గిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం ఉప్పు అండ్ పసుపు టేస్ట్కి సరిపడినట్టు వేసుకుని వాటర్ వేసుకుందాము. బచ్చలాకులో మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఐరన్ అండ్ కాల్షియం ఉంటుంది. దానివల్ల మనం ఆకుకూరలు తినడానికి చాలా ఇబ్బంది పడతాము. అలాగే ఇలా ఉప్మా ఫామ్లో వేసుకుని తింటే అది ఆకుకూర అన్న ఫీలింగ్ కూడా రాదు, చక్కగా తినేస్తాము. మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఈ స్టేజ్లో ఉప్పు వేసేసుకుంటున్నానండి, పసుపు కూడా వేసేసుకున్నాను. కలిపేసేసుకొని నేను ఇప్పుడు రవ్వ 1.5 కప్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ పోసుకోవాలన్నమాట. అంటే 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ లెక్క కింద నేను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాను, అవి వేసేసుకున్నాను. మంట ఎప్పుడు కూడా మీడియం టు స్మాల్ మంట పెట్టుకుని మనం వాటర్ని మరిగించుకుందామండి. వాటర్ని కాదు, ఏ డిష్ ఉన్నా కూడా అలా చిన్న మంటలో పెట్టి వండుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. సో వాటర్ మరిగింది కదా, ఇప్పుడు నేను కొలిచి పెట్టుకున్న రవ్వ వేసేసుకుని ఒకసారి కలుపుకుంటానండి. కలుపుకొని ఊరికనే మనం మూత తీసి అస్తమానం కలపవసరం లేదు. వాటర్ ఎప్పుడైతే మరిగినాయో అప్పుడు ఈ రవ్వ పోసుకొని ఒక్కసారి జస్ట్ కలిపేసుకుని మూత పెట్టుకుని వదిలేయాలండి. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ మనం తీసి చూసేసరికి చక్కగా మగ్గిపోయి ఉంటుందండి రవ్వ. అదే మనం పెద్ద మంట పెడితే వాటర్ని ఎగిరిపోతే కానీ రవ్వ అనేది మగ్గదు, పలుకు కిందనే ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలంటే చక్కగా మూత పెట్టాలి. మూత పెడితే చక్కగా మగ్గిపోతుంది. మనకి ఏమన్నా కొంచెం తడి అనిపిస్తే మూత తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక 1 నిమిషం పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల చాలా పొడి పొడిగా ఉంటుంది. అండ్ రవ్వ మనం ఎంత బాగా వండినా కూడా అందులో కొత్త రవ్వ పాత రవ్వ అని ఉంటుంది అనమాట. సేమ్ లైక్ మనం బియ్యం ఉంటాయి కదా, బియ్యంలో కూడా కొత్త బియ్యం చూసారో సొద్దు కింద వస్తుంది, అలానే రవ్వ కూడా అలా ఉంటుంది అనమాట. పాత రవ్వ అయితే చాలా బాగా వస్తుందండి పొడి పొడిగా. సో నేను అంతా మూత పెట్టి కలుపుకున్నాను కదా, చాలా బాగా నీట్గా పొడి పొడిగా వచ్చేసింది. సో ఈ స్టేజ్లో పన్నీర్ వేసుకుందామండి. పన్నీర్ని ఒకసారి పెనం మీద వేపుకొని చక్కగా క్యూబ్స్ ఇలా కట్ చేసుకుని వేసుకుంటే దీనివల్ల మనకి చాలా హై ప్రోటీన్ ఉంటుంది. ఒక 80 గ్రామ్స్ యూజ్ చేశానండి పన్నీర్ నేను. దీనివల్ల మనకి ఫుడ్ అనేది చాలా స్లోగా డైజెషన్ అవుతుంది. అంతే అండి, ఇలా చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అలానే మన పొట్ట కూడా చాలా నిండిన ఫీలింగ్ ఉంటుంది, తిన్న వెంటనే ఆకలి లేకుండా ఉంటుందండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.